లేదు లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది ఏం లేదు. నేను మొదటి రేవంత్ రెడ్డి గారి పాలన బెటర్ అన్న కేసీఆర్ కట్టి? ఇప్పటి వరకు ఏం పాలన అయింది? ఇంకా ఏం పాలన అయింది? ఓకే వచ్చిండు 100 రోజులు ఆడంబరాలు అయినాయి, అన్న. విందులు వినోదాలు, శాలువలు కప్పించుకోవడం, దండలు వేయించుకోవడం, అన్న ఇక తీర్థయాత్రలు తిరగడం, ఇవి అయినాయి. ఓకే దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఫలితాల దాకా వెయిట్ చేస్తుంది. అన్న. ఇట్లా 6 నెలలు పుణ్యకాలం గడిచిపోయింది. ఓకే ఇంకా ప్రభుత్వం పాలన అనేది గాడిలో పడలే. ఇంకా ఓకే ప్రజలు కోరుకునేది పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. మేము పదే పదే అదే చెప్తున్నాం. పాలకుల మార్పిడితోటి ప్రజలకు ఏం ఒరగదు. ఆ కారు పోయింది, ఈ కారు వచ్చింది, వాడు పోయిండు, వీడు వచ్చిండు, ముఖ్యమంత్రి పోయిండు, ఆ బంగ్లా పోయింది, ఈ బంగ్లా వచ్చింది, ఆ జెండా పోయి ఈ జెండా వచ్చింది, అది కాదు ప్రజలు కోరుకునేది. ప్రజలు కోరుకునే మార్పు పాలకుల మార్పు కాదు, పాలనలో మార్పు రావాలి. ఆ పాలనలో మార్పు రావడానికి మేము మొన్న ఈ మధ్య కాలంలో కూడా మమ్మల్ని సెక్రటరియట్ 10-15 మంది పిలిస్తే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని స్పష్టంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల గురించి కూడా చెప్పినాం. మహేందర్ రెడ్డి నియామకం తప్పని చెప్పినాం. ఓకే ఇప్పుడు కొన్నేమో వాళ్ళు పిలుస్తేనేమో రూమ్లో చెప్తాం, పిలవనప్పుడు ఏం చెప్తాం, మీడియా ద్వారా చెప్పాలి. వేరే అవకాశం ఎక్కడిది? ఈ చెప్పడంలో కూడా ఇది ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదు, ఓకే కూల్చే ప్రమాదం మోడీ అమిత్ షాలతో అని హెచ్చరిక చేసినాం. ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఈ పడిపోవాలి అని ఇప్పటికి కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, మీరు ఎమ్మెల్యేలని వేరే పార్టీలో ఉన్న వాళ్ళని చేర్చుకోవడం బంద్ చేయండి. గతంలో టీఆర్ఎస్ అదే పని చేసింది కదన్న. అరే వాడు దొంగనే కదా ఈయన తెచ్చుకున్నది. మరి వస్తామంటారు అన్న, వాళ్ళే మేము అడగట్లేదు కదా, వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి వస్తామంటారు కదా. వస్తానని తీసుకోవద్దు, రాజీనామా చేసినాం మనాల. రేపు పొద్దున మా ఎమ్మెల్యే ఈయన కాంగ్రెస్ అంటే మా 10 మందిని వాళ్ళు తీసుకపోతే అని క్వశ్చన్ చేసుకుంటారు. ఇప్పుడు అందుకనే చెప్తున్నా, మీ ప్రభుత్వానికి కనుక ముప్పు వస్తుంది అనుకుంటే, ప్రమాదం ఉందనుకుంటే మా ప్రాణాలని ఒడ్డు పెట్టైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. మేము హామీ ఇస్తున్నాం. అది ఎవడైనా సరే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే వాడు తెలంగాణలో బతికి బట్టగట్టలేడు, చంపేస్తారు ప్రజలు. ఓకే ఇదే గాదయ్య గారు ప్రజా సంఘాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎవరైనా పార్టీ మారాలని చూస్తే, ఏ ఎమ్మెల్యేని చూస్తే రాళ్ళతో కొట్టి చంపుతామని అన్నారు. మరి ఈరోజు అదే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలోకి వలసలు లాగుతున్నారు కదా, మరి దీన్ని ఖండించట్లేరు? వ్యతిరేకిస్తున్నాం, అదే చెప్తున్నా కదా మీ ద్వారా. ఈరోజు మీ టీవీ ద్వారా చెప్పేది కూడా అదే. రేవంత్ రెడ్డి గారు దయచేసి పనులు మానుకోండి, నీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు రాదు. నీ పార్టీ నుంచి ఎవరైనా బయటికి పోవాలన్నా, నీ పార్టీని ఎవరన్నా ప్రమాదం తీసుకురావాలనుకున్నా మేము మా ప్రాణాలని ఒడ్డు పెట్టైనా కాపాడుకుంటాం. తెలంగాణ అంతా ఎడ్డిది కాదు, గుడ్డిది కాదు. ఈ చిల్లరేషాలు వేస్తే ఎవడు ఊకోడు. ఓకే వాడు ఒకవేళ ఇష్టం లేకనో కష్టమయ్యో వాడు పార్టీ మారదలుచుకుంటే రాజీనామా చేసుకో, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, రాజ్యాంగాన్ని గౌరవించు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీ మారుతారు కదన్న, ఇలాంటి రాజీనామా పత్రం సమర్పించకుండా. అంటే ఆయన పేద తురుంకానా? దొంగలు వాళ్ళు. అలీబాబా 40 దొంగల కథ లెక్క వీళ్ళు. మాజీ స్పీకర్ అన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన గొప్ప కావచ్చు, ఎవరికి గొప్ప? ఆయన భార్యకు గొప్ప కావచ్చు, పిల్లలకు గొప్ప కావచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి ఏమైనా ఆయన గొప్పనా? రాజ్యాంగానికి ఏమైనా గొప్పనా? మరి మీలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండాలన్నా మీరు శాసన చట్టాలు ఎక్కడ చేయబడితే అక్కడ ఉండాలి. ప్రజా పోరాటం ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ వాయిస్ తగ్గుతుంది, అదే మా బాధ. అంటే ప్రశ్నించే గొంతులు ఎప్పుడైనా కానీ నిలకడగా ఉండాలి. ఓకే ఇప్పుడు మంత్రసాని పాత్ర మంత్రసాని పోషించాలి. మంత్రసాని ఆ పాత్రను వదిలిపెట్టి నేను తల్లిగానే ఉంటా అంటే నడవదు. ఈ సమాజంలో అంటే కొంతమందికి కొన్ని పనులు ఇష్టం అవుతాయి, అందరికీ అన్ని ఇష్టం కాకపోవచ్చు. నాలాంటి వాని యొక్క స్వభావం ప్రకారము మనం ఏమీ ఎవరిని అదే పని పట్టుకొని మనం విమర్శిస్తలేము. మనం ఇప్పుడు ఇచ్చే సూచనలు సలహాలు వాళ్ళ ప్రభుత్వం సుస్థిరంగా ఉండడానికి ఇస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఊక తిడుతూనే ఉంటారు వీళ్ళు, విమర్శిస్తూనే ఉంటారు వీళ్ళు, వీళ్ళకి ఎవరు నచ్చరని అనుకుంటారు. అట్లా కాదు. ఆ ప్రభుత్వం మీరు 4 కాలాల పాటు చరిత్రలో తల ఎత్తుకొని తిరిగేటట్టు మీరు ఉండాలని కోరుకుంటూ సలహాలు ఇస్తున్నాం. సూపర్ అన్న, మీ సలహాలు కూడా రేవంత్ రెడ్డి గారు వినాలని పాటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లుండబోతుందన్న? ఆయన గనుక, నేను పదే చెప్తున్నాను, 3 అంశాలు ఆయన ముందు ఆయన దగ్గర వాళ్ళ ద్వారా పంపినా, మీడియా ద్వారా చెప్తున్నా. ఫస్ట్ నెంబర్ 1 బీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ చేయాలి. ఓకే
అది ఎలక్షన్ కమిషన్ 3 years ఏమో పీరియడ్ ఉంటుందట. అంత అబద్ధం, అంత అవుతుంది. వాడెవడో పాల్తు నా కొడుకు, వాడెవడో ఉంటాడు కదా బాపనోళ్ళు, వాడు వీడు గణాంక శాస్త్రం వాడు ఏదో చెప్పిండట. అట్లే ఉండదా? ఏముండదు, ఓకే రైట్. అదంతా లేదన్నా ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేసుకుంటాడా ఇంకోటి చేసుకుంటాడు మాకు సంబంధం లేదు. కేసీఆర్ అనే వ్యక్తి 5 ఏళ్లలో అతని పరిస్థితి ఎట్లుంటుంది అంటే జైల్లో ఉంటాడా? గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నీకు నీ బిడ్డకు నీ అల్లుడికి నీ కొడుకు చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు కదా, అట్లేమన్నా జరగబోతుందా అని అడుగుతున్నామన్నా. ఏముండదన్న, లేనిపోయిన భ్రమల్లో ఉండకూడదు మీరు. ఓకే, వీళ్ళంతా అలీబాబా మీరే అన్నారు కదా, అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజలకు పదే కాళేశ్వర కుంభకోణం 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా, అధికారంలోకి వచ్చినప్పుడు చర్యలు చేపట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారన్నా మరి? వాళ్ళు ఏం చేయరు. ప్రజలు మనం కాళేశ్వరం గురించో, ఫోన్ ట్యాపింగ్ గురించో, లిక్కర్ స్కామ్ల గురించో ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ అవసరాలు ఏంటిది అనేది ముఖ్యం. మా ఊరు బస్సు ఉందా లేదా, రోడ్డు ఉందా లేదా, నీళ్లు ఉన్నాయా లేవా, కరెంట్ ఉందా లేదా, కనీస సౌకర్యాలు. సో మళ్ళీ దోచుకోవడం కాడికి దోచుకోవచ్చు, ప్రజల కనీస అవసరాలు చూసుకుంటే సరిపోదు అంటున్నారా? ఇప్పుడున్న పాలనలో, ఇప్పుడున్నటువంటి సిస్టంలో, ప్రజలు పాలకులు దోచుకోరు, దాచుకోరు, మళ్ళీ తీసుకొచ్చి ఖర్చు పెట్టరు అనే అరే నువ్వు ఓట్ల నాడు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ఇస్తలేవురా అని ప్రజలు ఎందుకు నిలదీస్తారు అంటే నువ్వు దాచుకున్నావు అవి తీసుకురానే కదా. అంతే, ప్రజలకు చాలా ధర్నాలు చేసే స్థాయికి వచ్చిరన్నా, మాకు పైసలు ఇస్తలేరు. ప్రజలకు చాలా స్పష్టత ఉంటది. ఓకే, నీ అవసరం. సో ఈ 5 ఏళ్ళు మీరు సంపాదించుకోండి, 5 ఏళ్ళ ఎలక్షన్ టైంలో మళ్ళీ వచ్చి మాకు పంచండి. వాళ్ళ క్లారిటీ ఉంది, వీళ్ళకి క్లారిటీ ఉంది, ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. కేసీఆర్ ఏం అరెస్ట్ ఏం అవ్వడంటారు. కేసీఆర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. 50,000 ఎకరాలు ఆ బినామీల పేరు మీద ఉంది. అదేవిధంగా దగ్గర ఒక 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగింది. చాలా టైంలో రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తూ 1,00,000 కోట్లను మేము రికవర్ చేస్తాం, ప్రజలకు వంచుతామని కూడా అన్నాడు. ఇట్లేమైనా జరుగుతుందా? కేసీఆర్ జైలు పోవడం లాంటివి ఏమైనా జరుగుతుందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మనం కూడా అదే అంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్లతోటి ప్రజలకు ఒరిగేది లేదు. నీ కాళేశ్వరం స్కామ్ మీద కమిషన్లు వేసి ఏం చేయలేవు, రూపాయి కూడా వెనక్కి రాదు, అది వచ్చే పరిస్థితి లేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అది ఎన్ని వేల ఎకరాలన్నా కావచ్చు, ఆ భూమిని వెనక్కి తీసుకురా అని ప్రజలు అడుగుతున్నారు. ఆ భూమిని వెనక్కి తీసుకొస్తే రూపాయి అప్పు చేయకుండా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడపవచ్చు. ప్రజలు అడిగేది ఇవి, అంతేగాని కేసీఆర్ అరెస్ట్ కాదు. కేసీఆర్ అరెస్ట్ అయితేంది, జైల్లో ఉంటేంది, రాజభోగాలు అనుభవిస్తేంది, ఎక్కడ పట్టేది, ఎక్కడ ఉంటేంది, ప్రజలకు ఏం అవసరం చెప్పు. జనాలు ఏమనుకుంటారు అంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారు కాబట్టి, చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి కేసీఆర్ని కూడా ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేపిస్తారని ప్రజలు అనుకుంటున్నారన్న. ప్రజలు అనుకుంటే చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది మినిట్ అప్డేట్ వస్తుంది కాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది? అరెస్టులు ప్రజలు కోరుకోరు, అప్రిషియేట్ చేయరు. కానీ రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకుంటారని ప్రజలు అనుకుంటున్నారు. ఏం తీసుకోడు, ప్రజలు కోరుకుంటలేరు, అనుకుంటలేరు, అటువైపు ఆలోచిస్తలేరు.